అబ్బో బొమ్మ పొద్దు పొద్దుగానే కడుపు బాగా కొట్టుకుంటాంది కావచ్చు. 5 కిలోల బోటి తెప్పించుకున్నది. ఫంక్షన్ చేస్తోందో మరి ఇంట్లో. అయ్యో చెల్లె నీకు తెలియదానే, నీ ఫంక్షనే కాదు. నిన్ను మళ్ళా కూర్చోబెడదాం అనుకుంటాను, అందుకే 5 కిలోల బోటి తెప్పించిన నేను. నన్ను కూర్చోబెడతావా అక్క? ఎందుకు? నువ్వు కూర్చుంటే కుర్చీ ఇరుగుతుందనో. అయినా ఇరగకపోతే ఏం చేస్తుంది, ఇరగ తిన్నాక. అయినా తినుడు గురించి మీ పెళ్ళ మొగళ్ళే మాట్లాడాలి. అవ్వా 10 కిలోల కూరను 10 నిమిషాల్లో లోడి చేస్తారు, వీళ్ళు చెప్తారు ముచ్చట. అయినాక బుత్తంత కూర ఏం చాలుతుంది, మనుషులను కూడా కోసుకొని తినకపోతుంది. మేము మానే మనుషులను కోసుక తింటాం కానీ అక్క బావ తాగి తాగి కడుపులో పేగులు ఖరాబ్ అయినాయి అని బోటి పేగులు తెప్పించినావా? ఒంట్లో ఏం ఖరాబ్ అయితే అవి తీసుకొచ్చి తినిపించేటట్టున్నావు కదా బావకు. నా మౌన్ పేగులు మంచిగానే ఉన్నాయి, నువ్వేమన్నా సొర్రు చూసినావా పేగుళ్ళల్లా? బాగా మాట్లాడతాను. అయితేనే గాని నువ్వేం తెచ్చినవే? అర్రే నీకు తలకాయ లేదని తలకాయే, మోకాలు నొప్పులు నేను కాళ్ళు తెచ్చుకున్నావు. మరి మీ మొగునికి పైల్స్ అయినాయి కదా, టైల్స్ గిట్ల వేపిస్తావా? తెలిసిన వాళ్ళు ఉన్నారు, బండల షాపులు చూపిస్తా. నా మొగునికి టైల్స్ వేపిస్తా, నీ మొహం మీద ఉన్న గుంతలకు సిమెంట్ ప్లాస్టింగ్ వేపిస్తా. సరేనా అక్క? మాట్లాడనా మేస్త్రిని? మేస్త్రి ఏందే మేస్త్రి, ఇంకోసారి నా జోలికి వచ్చినావు అనుకో నీ ఒళ్ళంతా ఇస్త్రీ చేపిస్తా నేను.